బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. My dear friends and my dear masters and my dear co-creators, మూడు రకాల వంశాలు ఉన్నాయి. There are three paramparas. చంద్రవంశము, సూర్యవంశము, నక్షత్ర వంశము. We have to understand about these three paramparas, or these three stages, or these three phases in evolution of the soul. ఆత్మ యొక్క పరిణామ క్రమంలో మూడు దశలు ఉన్నాయి. ఒకటి చంద్ర దశ, రెండవది సూర్య చంద్ర దశ, మూడవది నక్షత్ర సూర్య చంద్ర దశ. నాతో పాటు అందరూ చెప్పండి. చంద్రదశ, సూర్య చంద్ర దశ, నక్షత్ర సూర్య చంద్ర దశ. సో దీస్ ఆర్ ద త్రీ ఫేసెస్. ఆత్మ యొక్క పరిణామ క్రమంలో ఎన్నో జన్మలు చంద్రస్థితిలో, చంద్రదశలో చంద్రవంశీకులుగా ఉంటాము. ఆ తర్వాత పరిణతి చెంది సూర్యవంశీకులుగా తయారవుతాం. సూర్యుడు అప్పుడు ఉదయిస్తాడు, భాసిస్తాడు. చంద్రవంశీయులకు సూర్యుడు లేడు. సూర్యవంశీయులకు చంద్రుడితో పాటు సూర్యుడు కూడా ఉన్నాడు. కానీ ఆ తర్వాత ఇంకా ఎదిగి చంద్రుడితో పాటు సూర్యుడితో పాటు సకల నక్షత్ర లోకాలు ఉంటాయి. అది నక్షత్ర సూర్య చంద్ర దశ. ఈరోజు మనం ఈ మూడు దశల గురించి తెలుసుకుంటున్నాము. ఏమిటయ్యా చంద్రదశ అంటే అక్కడ సూర్యుడు లేడు. ఆత్మ అన్నది సూర్యుడు, బ్రహ్మం అనేది సూర్యుడు. ఎవరైతే నేను దేహమే అనుకుంటున్నారో, బ్రహ్మం ఒక్కటి అని తెలియదో, అది బ్రహ్మమే తెలియదో, కేవలం దేహమే తెలుసు, భ్రమ మాత్రమే తెలుసు, వాళ్ళందరూ చంద్రవంశీయులు. అంటే చంద్రుడు అనేక కళలతో ఉంటాడు. ఒకప్పుడు పూర్ణంగా ఉంటాడు, ఒకప్పుడు అసలు లేకుండా ఉంటాడు. చిన్న చిన్నగా పెరుగుతుంటాడు, మళ్ళీ తరుగుతూ ఉంటాడు. పెరుగుట తరుగుట, పెరుగుట తరుగుట, పెరుగుట తరుగుట. తరిగినప్పుడు పూర్తిగా అంధకారం. మరి కొద్ది రోజులు పూర్ణం ఉంటుంది, ఎంత బాగుంటుందో. కానీ మళ్ళీగా ఆ చంద్రుడు తరుగుతూ ఉంటాడు. చివరికి అమావాస్య వస్తుంది, అంధకారం. ఏమీ లేదు, జీవితం దుర్భరము, అంధకారం, ఏమీ లేదు, అసలు వెలుగే లేదు. కనుక నేను దేహం అనుకున్నవాడు చిన్నప్పుడు పెరుగుతూ ఉంటాడు, పెరుగుతుంటాడు, మళ్ళీ చచ్చిపోతుంటాడు. చూశారు? మళ్ళీ పెడుతుంటాడు, మళ్ళీ పెడుతూ మళ్ళీ చచ్చిపోతూ ఉంటాడు. ఈ దేహ భ్రాంతిలోనే ఉన్నవాడు పెరుగుతూ తరుగుతూ, పెరుగుతూ తరుగుతూ, పెరుగుతూ తరుగుతూ, అమావాస్య నుంచి పూర్ణమికి, పూర్ణం నుంచి అమావాస్యకి, అమావాస్య నుంచి పూర్ణమికి, పూర్ణమికి, ఇదంతా కూడా కొన్ని జన్మలు పడుతుంది. ఇది చంద్రదశ. ఈ చంద్రదశలో ఉంటూ ఉంటూ నేను దేహమే అనుకుంటూ ముసలితనము చావు, ముసలితనము చావు, మళ్ళీ పుట్టుక, మళ్ళీ చావు, మళ్ళీ పుట్టుక, మళ్ళీ చావు. చూశారా? మధ్యలో ఒక పెద్ద యవ్వనం వస్తుంది, పూర్ణిమగా ఉంటుంది, ఎంత బాగుందో జీవితము, చక్కగా ఉంటుంది యవ్వనం. మరి జీవితం అంతా కూడాను 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది, పౌర్ణమ బొంగులాగా సకల భోగాలు అనుభవిస్తాము. మళ్ళీ వెంటనే మళ్ళీ చీకటి వస్తుంది. సూర్యుడు తెలియదు వాళ్ళకి, నేను ఆత్మను, నేను బ్రహ్మను అని తెలియదు. కానీ ఎప్పుడైతే జన్మ పరంపరలో మెల్లిగా ఏమిటి సత్యము అని తెలుసుకోవాలని ఉత్సుకత వచ్చి, దుఃఖం ఎలాగా, బుద్ధుడు, గౌతమ బుద్ధుడు ఎటు చూసినా దుఃఖం చూశాడు, ఎటు చూసినా చంద్రవంశీకులే. వాడికి ముసలితనం, వాడికి రోగం, వాడికి చావు, ముసలితనం నాకు కూడా వస్తుందా అని అడిగాడు గౌతమ బుద్ధుడు. స్వామీజీ మీకు కూడా వస్తుంది అన్నాడు. ఎవరికి రాదు. మరి ఈ సర్వత్రా దుఃఖం ఉంటే దీనికి దుఃఖ నివారణ దాన్ని ఒక
యుక్తి ఏమిటి? ఏ విధంగా బయటపడతామంటే ఆత్మని సూర్యుడు తెలుసుకోవాలి, అప్పుడు దుఃఖం పోతుంది. నేను బ్రహ్మము, నేను పరబ్రహ్మము అనే ఒక గొప్ప సత్యాన్ని మనం ఆవిష్కరించుకుంటాం. అది రెండవ దశ. ఆత్మ యొక్క పరిణామ క్రమంలో ఓహో నేను దేహం కాదోయ్, నేను బ్రహ్మమును, అహం బ్రహ్మాస్మి. అసలు ఉన్నదంతా ఒక్కటే బ్రహ్మము, మనమంతా కలిపి ఒకటే బ్రహ్మము, వీఆర్ ఆల్ వన్ అని చెప్పేసి అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు జీవితంలో సూర్యోదయం వస్తుంది. సూర్యోదయం రాకముందు అరుణకాంతులు వస్తాయి, అంటే వెలుతురు వస్తుంటుంది. ఒక మనిషి ఎవరన్నా ఏమీ తెలియని వాడు ప్రాపంచికుడు, అంటే చంద్రవంశీకుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ మన కైలాసంలో వస్తాడు అనుకోండి, ఏమిటి వీళ్ళంతా కూడా ఇంత చక్కగా హాయిగా ఉన్నారు, వీళ్ళ ముఖంలో వెలుగులు ఉన్నాయేంటి అని వాడికి ఏం చేస్తుందంటే ఇక్కడ ఏదో ఉంది, ఐ విల్ గెట్ ఇట్, ఇక్కడ ఉంటే మనతో పాటు ఉంటే కైలాసపతి నాకు కూడా వస్తుంది. వీళ్ళందరూ ఎంత వెలిగిపోతున్నారో, వీళ్ళంతా సూర్యకాంతితో వెలిగిపోతున్నారు, ఆత్మకాంతితో వెలిగిపోతున్నారు, బ్రహ్మకాంతితో వెలిగిపోతున్నారు అని వాడికి ఒక కొత్త ఆశ చిగురిస్తుంది. చిగురిచ్చి అంటే ఆ జీవితంలో ఏదో ఉంది, నాకు తెలియంది ఏదో ఉంది, అది అందరూ అనుభవిస్తున్నారు, దాని గురించి ఎంతో మంది అందరూ చెప్పారు, మరి నాకు కూడా వస్తుందేమో అని చెప్పేసి ఆశలు చిగురించి వస్తారు. ఇక్కడ ఏం చేయాలి బాబు, మీరు ఏం చేస్తున్నారంటే మేమంతా ధ్యానం చేస్తామండి. ఓహో ధ్యానం అంటే ఎలాగండి? కళ్ళు మూసుకోండి, చేతుల్లో పెట్టుకోండి, వేళ్లలో వేళ్ళు పెట్టుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటే ఓహో అలాగా అండి. అప్పుడు వాళ్ళు కూడా ధ్యానం వచ్చేసి అప్పుడు బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే, నేను ఆత్మను అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటాడు. అప్పుడు సూర్యవంశీయుడు అవుతాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను, మరి నేను కూడాను ధ్యానంలోకి రాకముందు నేను చంద్రవంశీయుడిని, ధ్యానంలోకి వచ్చిన తర్వాత సూర్యవంశీయుడిని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను బిఫోర్ ఎన్లైటన్మెంట్ దే బిలాంగ్ టు చంద్ర, కమింగ్ అండ్ గోయింగ్. అది ఒక తగ్గుతుంటుంది పెరుగుతూ ఉంటుంది, కానీ పెరగని సూర్యుడమ్మ ఆత్మలో మనం తెలుసుకుంటాము స్పిరిచువాలిటీలో వచ్చినప్పుడు. అంటే సూర్యవంశానికి చెందుతాం. సూర్యుడు వచ్చాడంటే మళ్ళీ చంద్రుడు పోడు, మాయమైపోయిన చంద్రుడు ఉంటాడు, మళ్ళీ రాత్రి వస్తుంది. ఆ చంద్రుడు ఒక పక్కన చంద్రుడిని అనుభవిస్తుంటాము, ఇంకో పక్కన సూర్యుని అనుభవిస్తాము. అంటే ఒక పక్క ఆధ్యాత్మిక ఆత్మవత్ జీవితాన్ని అనుభవిస్తుంటాము, ఇంకో పక్క శరీరవత్ దేహవత్ ఆ తరుగుట పెరుగుట, మా అమ్మ చనిపోయింది, నా మొగుడు చనిపోయాడు, నా పెళ్ళాం చనిపోయింది, నా పిల్లలు అది ఉంటుంది. కానీ ఈ సూర్యుడు పక్కన నడుముదాన ఆ చంద్రుడి యొక్క దుఃఖము బాగా తగ్గుతుంది, అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. సూర్యుడు లేదనుకోండి, అలా వచ్చి అక్కడే ఉంటుంది అది దుఃఖం. మా అమ్మ చనిపోయింది, నా మొగుడు చనిపోయింది, నా పిల్లలు నా జీవితం ఇంకా అంతా అంధకారమే, ఇంకేమీ లేదు. ఇంకా అక్కడ ఆత్మ లేదు, దేహమే ఉంది, దేహం చనిపోయింది, ఇంకెక్కడ ఆనందం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, బిఫోర్ ఎన్లైటన్మెంట్ ఎవ్రీబడి ఈజ్ ఎ చంద్రవంశీయ, ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ ఎవ్రీబడి ఈజ్ సూర్యవంశీయ. వాళ్ళంతా జ్ఞానులోయ్, వాళ్ళంతా తమను తాము తెలుసుకున్నవారోయ్, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకునేవారోయ్, బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని తెలుసుకునేవారోయ్. అంటే వాళ్ళంతా సూర్యవంశీకులు, వాళ్ళంతా పిరమిడ్ మాస్టర్స్ ఓయ్ అంటారు. వాళ్ళకి మొగుళ్ళు పెళ్ళాళ్ళు తల్లులు తండ్రులు పిల్లలు కోడలు మనవలు అందరూ ఉంటారు, వీళ్ళకి ఉంటారు వాళ్ళకి ఉంటారు. కానీ వీళ్ళకి ఈ చచ్చిపోతే వీళ్ళ జీవితం అంధకారము, వాళ్ళకి చావు అనేది ఒక చక్కటి ఇటు నుంచి అటు పోయే ఒక చక్కటి ప్రక్రియ, అంతేగాని దుఃఖభాజనము కాదు. మన పిప్పల ప్రసాద్ ఉన్నాడు, ఆయన కొడుకు మొన్న పోయాడు, కానీ ఆయన రోజు కచేరీలు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? ఆయన సూర్యవంశీయుడు. ఒకసారి లేచి నుంచి చూపిస్తావయ్యా, చూడు మరి ఇది సూర్యవంశీయుడు అంటే. వాళ్ళ అబ్బాయి చనిపోయాడు, కానీ పక్క నవ్వుతూ దుఃఖం ఉంది. ఎందుకంటే చంద్రదశుడు సూర్యచంద్రుడు కదా, సూర్యుడు వస్తే చంద్రుడు పోడు, సూర్యుడు వస్తాడు కానీ చంద్రుడు ఉంటాడు. వాళ్ళ అబ్బాయి పోయాడు పాపం, కానీ ఏం చేస్తాడు తెలుసు ఆయనకి, పై లోకంలో ఉన్నాడు, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడు తెలుసు పిప్పల ప్రసాద్కి.
ఆ తర్వాత ఏమవుతుంది? సూర్యుడైపోయాం, అహం బ్రహ్మాస్మి అయిపోయాం. చంద్రుడు అంటే మనస్సు, సూర్యుడు అంటే ఆత్మ. మనస్సుకు యొక్క ఆధీనంలో ఉండేవాడు చంద్రవంశీయులు, ఆత్మ యొక్క విజయం తెలుసుకునేవాడు సూర్యవంశీయులు. మనకు తెలుసు మూన్, మూన్ అంటారు ఇంగ్లీష్లో, మన్ అంటారు హిందీలో, మనస్సు అంటారు సంస్కృతంలో, తెలుగులో మనహ అంటారు సంస్కృతంలో. మూన్, మన్. ఇంగ్లీష్ అండ్ సంస్కృత్ సేమ్. అహం, అయాం. ఇంగ్లీష్లో అయాం, సంస్కృతం అహం. మనహ సంస్కృతంలో, మూన్ ఇంగ్లీష్లో. ఎవరైతే మనస్సులోనే ఉంటారో జీవితంలో వాళ్ళు మ్యాన్ అన్నారు. ఓకే. సూర్యవంశులైతే వాళ్ళు గాడ్స్ అన్నాడు. చూసారా? సూర్యుడు తలగడ పెరగడు, సూర్యుడు చూస్తాడు, కానీ చంద్రుడు తరుగుతుంటాడు పెరుగుతుంటాడు. ఒక కళ్ళలో ఉంటాడు, 2 కళ్ళతో 3 కళ్ళతో, మళ్ళీ పూర్ణచంద్రులతో మళ్ళీ తరుగుతూ ఉంటాడు. సూర్యుడు ఎక్కడ తరగడు మనకి, అలాగే వస్తాడు. ఆ గోళం పూర్తిగా ఎప్పుడూ మనకు కనబడుతుంది. సో ఎప్పుడైతే అహం బ్రహ్మాస్మి, పరబ్రహ్మం ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే తీసుకుంటామో మనమంతా సూర్యవంశీయులు అవుతాము. అప్పుడు ఎంతో ఆనందం ఉంటుంది. కానీ మన రాత్రి కాగానే చంద్రుడు పోగానే నా కొడుకు పోతాడు, నా కూతురు పోతుంది. సంజయ్ కింగి గారు 2వ కూతురు నిన్న మ్యారేజ్ అయింది. గట్టిగా చప్పలు కొడతాం స్వామీజీ వారికి శుభాభివందనలు. ఇంకా గట్టిగా. ఆయనకి 2 కూతుర్లు, నాకు 2 కూతుర్లు. అవునా? అంతేనా? ఇంకేమైనా ఎక్స్ట్రా ఉందా? సో కొన్ని జన్మలు చంద్రవంశీయులుగా ఉంటాము. ఆ తర్వాత సూర్యుడు ఉదయిస్తాడు, ఆత్మజ్ఞానము భాషిస్తుంది, ప్రకటితమవుతుంది. అప్పుడు మనం సూర్యవంశీయులుగా అవుతాము. చంద్రవంశీయులు ఉంటుంది, అది తగ్గిపోతుంది, సూర్యవంశం ఎక్కువైపోతుంది. ఇంకా ముందుకు వెళ్తాం. మనం భూమి సూర్యుడు చంద్రుడు, భూమి సూర్యుడు చంద్రుడు, భూమి సూర్యుడు, ఈ సౌర కుటుంబము. ఇంతేనా సృష్టి ఉన్నది? వాయబ్బో, ముందుకెళ్తే ఎన్ని నక్షత్రాలు, ప్రతి నక్షత్రం ఒక సూర్యుడే, ప్రతి నక్షత్రం సూర్యుడు చుట్టూ ఎన్నో గ్రహాలు, ఎన్నో చంద్రులు, ఎన్నో భూములు, ఏమిటో ఎంత విశాలమైన సృష్టికి వెళ్తాము. ఎప్పుడైతే మనం నక్షత్ర లోకవాసులు అవుతామో అప్పుడు మనము పిరమిడ్ మాస్టర్స్, గ్రాండ్ పిరమిడ్ మాస్టర్స్ అవుతాము. కేవలం చంద్రవంశీయులు అయితే మిస్టర్ సో అండ్ సో, కానీ సూర్యవంశీయులైనప్పుడు మాస్టర్ సో అండ్ సో, కానీ నక్షత్ర సూర్యవంశీయులైనప్పుడు గ్రాండ్ మాస్టర్ సో అండ్ సో అంటాము. 2012 తర్వాత 2013 నుంచి మనమంతా గ్రాండ్ మాస్టర్ స్థితిలో, నక్షత్ర వంశీయుల ఆ స్థితిలోకి ఎదుగుతున్నాము. ఇప్పుడు మొన్న జూడీ సటోరియో వచ్చింది, లాస్ట్ ఇయర్ మనకి పరిచయం అయింది. ఆవిడే గొప్ప నక్షత్ర లోకవాసి. అంటే ఆ నక్షత్ర లోకవాసులు మన పోయినసారి మనకి ఇక్కడికి వచ్చారు ఆవిడే. సో మనం ఇంకా నేను సూర్యుడు, భూమిడి, చంద్రుడు, భూమి చుట్టూ సూర్యుడు, చంద్రుడు తిరుగుతుంటాడు, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, ఇదే పరిధి కాదు. ఓహో, ఎన్ని నక్షత్ర లోకాలు! ఆండ్రోమెడా గ్యాలక్సీ, ప్లైడియన్స్, సిరియన్స్, ఆండ్రోమెడన్స్, ఈ కొత్త భాష అంతా ఇప్పుడు ప్రకటితమవుతోంది. మనమంతా నక్షత్ర సూర్య చంద్రవంశీయులు అవుతున్నాము. ఇప్పుడు 2013 నుంచి ఇక అంతా నక్షత్ర లోకవాసులే. నక్షత్ర లోకాలతో మనము అమెరికా, రష్యా వెళ్ళినట్టు మనము ఇతర నక్షత్ర లోకాలకు వెళ్తాము. ఎలా వెళ్తాము? ధ్యానంతో వెళ్తాం. ఈ శరీరంతో వెళ్ళాం, ధ్యానంతో వెళ్తాం. దాన్ని ఏమంటారంటే
కాస్మిక్ ట్రావెల్. ఈ కాస్మోస్ లో ఎన్ని నక్షత్ర లోకాలు ఉన్నాయో, ఎన్ని గెలాక్సీస్ ఉన్నాయో వాటన్నిటికీ మనం వెళ్తాము. ఇక్కడ శరీరం ఉంటుంది, అక్కడ మనకి వెళ్తాము. అన్ని లోకాల వాసులతో సంపర్కం చేస్తాము, సంగతులు తెలుసుకుంటాము, సంగతులు తెలుపుతాము. మనమంతా నక్షత్ర సూర్య చంద్రవంశీయులు అవుతాం. ఇక్కడ చంద్రుడు ఉంటాడు, సూర్యుడు ఉంటాడు, ప్లస్ మన జీవితంలో సకల నక్షత్రాలు విరాజల్లి ఉంటాయి. విశేషంగా ఇది 2012 అయిపోయిన తర్వాత పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడాను 2013 నుంచి మాస్టర్ నుంచి గ్రాండ్ మాస్టర్ కి ప్రమోషన్ మనకి అందరికీ. ధ్యానంలో రాకపోయినప్పుడు మిస్టర్ సంజయ్, ధ్యానంలో వచ్చిన తర్వాత మాస్టర్ సంజయ్. మరి ఇంకా ఎదిగి సంజయ్ నక్షత్రంలో ఏదో ఒక రోజు ఆయన ఒకరోజు ఒక నక్షత్ర లోకంలో, ఇంకో రోజు ఇంకో నక్షత్ర లోకంలో పోయి సీతాలు వాయించి వస్తాడు నాకు తెలుసు. మనమంతా నక్షత్ర లోక వాసులము. గ్రాండ్ మాస్టర్స్ పదవికి మనం ఇప్పుడు ప్రవేశించే మా స్థితిలో. మనస్సుతో జీవించేవాడు మ్యాన్ అంటే కేవలం చంద్రుడే ఉన్నాడు, మూన్ మట్టుకే ఉంది. ఆత్మతో జీవించేవాడు మాస్టర్. నేను స్వయంభూ. చంద్రుడికి కాంతి లేదు, స్వయంభూ కాదు. అంటే సూర్యుడు యొక్క కాంతి చంద్రుడి పడితేనే అది మనకు కనబడుతుంది. మనస్సుకి స్వయంగా కాంతి లేదు, అది ఆత్మ యొక్క కాంతి మనస్సుగా భాషిస్తుంది. కానీ సూర్యుడు తన సొంత కాంతి కలిగిన వాడు, ఆత్మ తన సొంత కాంతి కలిగింది. ప్రతి నక్షత్రము ఒక సూర్యుడు. ఈ సూర్యుడి కన్నా మన సౌర కుటుంబానికి సంబంధించిన సూర్యుడి కన్నా ఆ యొక్క సూర్యుడు లక్షల వేలకి పెద్ద పెద్ద సూర్యుడు ఉంటారు. కనుక ఒక సూర్యుడి నుంచి ఇంకో సూర్యుడికి, ఇంకో సూర్యుడికి ఇంకో మనం జంప్ చేస్తూ పోతుంటాము. థర్డ్ ఫేజ్ లో ఒక సౌర కుటుంబం నుంచి ఇంకో సౌర కుటుంబం, అలాగే లక్షల కోట్ల మిలియన్స్ల సౌర కుటుంబాలు ఉన్నాయి. ఆ పద్ధతిలో మనం జీవిస్తాం. గ్రాండ్ మాస్టర్ మూడు స్టేజెస్ ఉన్నాయి చెప్పండి. మిస్టర్, మాస్టర్, గ్రాండ్ మాస్టర్. చంద్రవంశ, సూర్యవంశ, నక్షత్ర వంశ. ఇది ఈరోజు కాన్సెప్ట్.